హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ రవ్వ కేక్ అయితే తయారు చేయబోతున్నానండి. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకొని ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత దాంట్లో ఒక కప్పు చక్కెర వేసుకోవాలి. ఒక కప్పు అంటే పావు కప్పు వరకు పాలు వేసుకోవాలి. ఒక పావు కప్పు వరకు నూనె వేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. ఇవంతా కలిపి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన దాంట్లోని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇదంతా మిశ్రమం అంతా, పిండి మిశ్రమం అంతా, బ్యాటర్ అంతా బౌల్లో తీసుకొని ఇలా చూసారా ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా పిండి అంటే ఉబ్బుతుంది కొద్దిగా. ఇలా కలిపేసి బాగా కలుపుకోవాలి. ఒకే కంటెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని దాంట్లోనే కొద్దిగా ఒక స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఇదంతా ఒకేలాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒకే కంటెంట్స్లో కలుపుకోవాలి. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. ఇది ఇలా కలుపుకున్న దాన్ని కొద్దిగా పక్కన పెట్టుకోవాలి. చూసారా దాంట్లోనే మళ్ళీ ట్రూటీ ఫ్రూటీస్ ఉంటాయి కదండి, చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినేటివి. ఈ ట్రూటీ ఫ్రూటీస్ కూడా దాంట్లో కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడానికి వేసుకొని దాంట్లో మరొకసారి దాంట్లో బాగా వేసి కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఒకసారి మళ్ళీ కేక్ టిన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. చూసారా కొద్దిగా ఆయిల్ వేసుకొని అదంతా కేక్ గిన్నెకి అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా, ఎందుకంటే కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేయడానికి. ఒకసారి టిన్కి చాలా బాగా అప్లై చేసుకున్న తర్వాత ఈ పిండి మిశ్రమం అంతా మళ్ళీ అందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసేసుకోవాలి ఒకేసారి. చూసారా ఇలా వేసేసుకున్న దాన్ని ఇలాగ 2 సార్లు ట్యాప్ చేసుకోండి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కొద్దిగా పోతాయి. నేనైతే ఓవెన్లో పెట్టానండి. 180 డిగ్రీస్లో పెడతాను 40 మినిట్స్. మీరైతే ఇలాగా కుక్కర్లో కూడా స్టాండ్లో పెట్టి ఇలా కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా అయితే కేక్ అయితే రెడీ అయిపోతుంది 40 మినిట్స్ తర్వాత. చాలా అంటే చాలా టేస్టీగా, ఈజీగా వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది, ఫ్లఫీగా ఉంటుందండి, స్మూత్నెస్గా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి, మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ సబ్స్క్రైబ్ చేసుకోకండి.